నాకు వద్దు. వద్దా? కాదు కాదు, తందూరి. ఈరోజు తందూరి చేస్తాను. నువ్వు చికెన్ తేలే. నో చెట్టులు చెట్లు దా. కాలు పాము. ఇప్పటి వరకు వాడు పాముకున్నాడు, అది పాముకున్నాడు. దాలరా మా ఏటది కాలు పాముకునేదా అన్నయ్యకి? అమ్మో నాన్న చూడు ఏటేస్తున్నాడా నీకు. అమ్మో నాన్న స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తాడంట. అమ్మ బుజ్జుకుంది మా చెట్టు తల్లి. ఏమైంది నీ కాలుకి? కరెక్ట్. చెట్టాలి. బాయ్ బాయ్. ఎక్కడికి? మేమందరం సండే చేపల కోసమని వైజాగ్లో ఉన్న ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాను. పుట్టింది కలకత్తా అయినా సరే పెరిగింది వైజాగే, కానీ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము దానికోసమే. పళ్ళు కొరికేస్తున్నావు చెట్టలు. పళ్ళు కొరికేస్తున్నావు ఏంటి? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్. చేపలు కొనం కదా, చికెన్ నేను చెప్పింది చెయ్యాలి. చిట్టలే అవక్కయ్యావమ్మా. చిట్టీలు నీ మొహం చూస్తుందట్రా. ఎంత బాగా ఇట్సావే స్పెట్స్. బీచ్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలన్నా సరే ఈ ఏయూ నుంచి వెళ్ళిపోతాం అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా, ఆ లోపల నుంచి అయితే తీసుకుని వెళ్తాడు మా ఆయన. సో ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఫోటోలు అవి తీసుకోవాలన్నా సరే ఇక్కడే తీసుకుంటారు. సో ఇది చాలా ఫేమస్ ఏయూ, అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ ఇక్కడ మనకి కలెక్టర్ గారి ఇల్లు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ అంటే వాళ్ళకి ఇస్తారు కదా ఒక పదవిలో ఉండేటప్పుడు. సో ఇదే అనమాట. ఇగోండి చూడండి పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడే స్టే చేస్తారనమాట అతను. సో ఇలా షార్ట్కట్లో వెళ్తే మనకి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రాఫిక్ అది ఉండదు అనమాట ఈ లోపల నుంచి వెళ్ళిపోతే. ఇక్కడ ఎక్కువ పోలీసులు అయితే చాలామంది ఉంటారు. సో బీచ్కి వెళ్ళాలంటే ఇదే షార్ట్కట్. ఇక్కడ ఆంధ్రాలో చాలా వర్షాలు పడ్డాయి కదా 1 వీక్ నుంచి. సో దాని ప్రభావం అనుకుంటా బీచ్ అంతా కూడా ముందుకు వచ్చేసింది అనమాట. అసలు ఎంత డేంజరస్గా ఉందంటే ఇక్కడ పోలీసులు కూడా లోపలికి అలౌ చేయరు. వైజాగ్ బీచ్ ఎంత ఫేమస్సో చాలామందికి తెలుసు కదా. సో మేము వైజాగ్లోనే ఉన్నా సరే మేము అసలు బీచ్కి అనేదే పోము. మా ఇల్లు కూడా వైజాగ్లో బీచ్ పక్కనే అనమాట. మాది హౌస్ కూడా దగ్గరే. కానీ మా ఆయన ఎప్పుడైతే తీసుకొని వెళ్ళాడు అనమాట. పిల్లలకి మాకు ఎప్పుడు తీసుకొని పోడు. ఎప్పుడైనా సరే నేనే పార్కులకి వాటికి పిల్లలకి తిప్పుతూ ఉంటాను. ఇది చూసారా ఇక్కడ నోవెటెల్ ఇది అనమాట. మన క్రికెటర్స్ అండ్ స్టార్స్ హీరోస్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి స్టే చేస్తారనమాట. ఏవైనా షూటింగ్స్ ఏమైనా ఉన్నా సరే. సో ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. వైజాగ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది చూడడానికి. చాలా ఈ చివరి నుంచి ఆ చివరికి మీరు ఎంత చూసినా సరే చూడాలనిపిస్తుంది అనమాట. అంత బాగా డిజైన్ చేశారు. సో ఈ చివరి నుంచి ఆ చివరికి నేను కారులోని వెళ్ళాలంటే నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది. కానీ ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అనుకుంటా వెళ్తాను నేనైతే మాత్రం. డ్రెస్ కూడా ఎగిరిపోద్ది. నెహలు నువ్వు పిచ్చి పనులు స్టార్ట్ చేయకు నాన్న. నేహల్ ప్లీజ్. నాకు అవసరం లే. అమ్మ ఎంత పెద్ద రొయ్యలో. ఏది కావాలా? కరిసిందంటే నీకు ఉంటుంది అప్పుడు. ఏమో సరే అదేంటి రొయ్యలే సరే పట్టుకో. వర్షం పడడం వల్ల ఇదంతా కూడా బురద అయిపోయింది. నేనైతే అనవసరంగా వెళ్ళానేమో బ్యాడ్ టైంలో అని అనిపించింది.
సో అసలు ముందుకి ఇంకా కదలలేకపోయాను. ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే ఫిష్ మార్కెట్ అయితే ఉంది. కొంతమంది తక్కువ రేట్ చెప్తున్నారు, కొంతమంది అయితే ఎక్కువ రేట్ చెప్తున్నారు. కానీ అన్ని రకాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక అక్కడ చూసారా పడవలు, రీసెంట్లీగా వైజాగ్లో బోట్లు కాలిపోయాయని చెప్పేసి చెప్పారు కదా. సో అక్కడేనండి ఈ సిచ్యువేషన్ అయితే జరిగింది మొత్తం అంతా కూడా. సో లోకల్ బాయ్ నాని చేశాడని చెప్పి అన్నారు కదా. సో అక్కడే జరిగిందండి. అప్పుడు మనకి రథం వచ్చింది. చాలా బండి స్ట్రైట్గా నించోద్దు. చిత్త లేట్ నొక్కుతున్నావమ్మా జీ. ఒరే నాన్న పడిపోతుందిరా. భలేగా ఉన్నారా ముగ్గురును. చాలా లోతు ఉంటుంది డాడీ, బీచ్ కదా అందుకనే. కానీ అస్సలు ముందుకు వెళ్ళకు, ముందుకు వెళ్ళకండి. ఒకసారి దూకితే తలెత్తుతుంది. సరే 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 ఓకే ఓకే ఓకే. అల్లుగుడు ఎక్కువ లేదులే. సరే కానీ ఏంటి అవి ఓపెన్ చేయకూడదు నువ్వు. అవి ఓపెన్ చేసావనుకో బండి స్టార్ట్ అయిపోద్ది, జీ అని వెళ్ళిపోతాం. నువ్వు డ్రైవ్ చేసేస్తావా? నువ్వు చేయలేవు. బాయ్ చెప్పు అందరికి. చిత్తలి ప్లీజ్ డోంట్ ఓపెన్ దట్. ఈ బండి వెళ్ళట్లేదా?